ముగ్గురు దొంగలు అరెస్ట్, 19 బైకులు స్వాధీనం. వివరాలు వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ రాయపాటి. జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో మోటార్ బైకుల దొంగతనాలు చేసి ముగ్గురు యువకులు కటకటాల పాలైనారు. 19 బైకులు దొంగతనం చేశారు. ఒంగోలు సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా ఆ ముగ్గురిని పట్టుకుని వారి వద్ద నుండి 13,50,000 రూపాయల విలువైన 19 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు వెల్లడించారు. అందరికీ నమస్కారం. గత 2-3 నెలల కాలంలో మనకు ఒంగోలు టౌన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ దొంగతనాల్లో ఈరోజు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 19 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది. మనకు గతంలో కూడాను మోటార్ సైకిల్స్ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. మనం క్యాచ్ చేస్తున్నాం, పట్టుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కూడాను రికవరీ చేస్తూ ఉన్నాం. ఎక్కువగా యూత్ దీనికి అలవాటు పడటానికి కారణం కూడాను ఎక్కువ శ్రమ లేకుండా తాళాలు వేయనటువంటి మోటార్ సైకిల్స్ని ఈజీగా థెఫ్ట్ చేయటం జరుగుతుంది. అట్లాగనే ఎప్పుడైనా దొంగతనం చేసినటువంటి వ్యక్తికి రెండో అంటే ఏమి కోరుకుంటాడు అని అంటే అతను కోరుకునేటటువంటిది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే దాన్ని ఎంత త్వరగా డిస్పోజ్ చేసుకొని క్యాష్ చేసుకోగలుగుతాడో అలాంటి ప్రాపర్టీనే ఎక్కువగా దొంగతనాలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. అట్లాగని ఈ 2-3 నెలల కాలంలో గతంలో జరిగిన దానికన్నా మనకు కొద్ది మోటార్ సైకిల్ థెఫ్ట్స్ ఎక్కువగానే స్టోలెన్ అయినాయి. వాటన్నిటినీ కూడాను ఎస్పీ గారు ఛాలెంజ్గా తీసుకొని అందరికీ కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్లను కనుక ట్రేస్ చేసి పట్టుకోలేకపోతే ఇవి మళ్ళా ఇంకా కొన్ని పోయేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఒంగోలు తాలూకా పోలీసు నుంచి తర్వాత ప్రత్యేకంగా సీసీఎస్ పోలీసు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఎస్సీఐ ఇన్స్పెక్టర్ జగదీష్ ఈ టీమ్స్ ఫామ్ చేసుకొని ఎవరు చేస్తున్నారు అన్నది సీసీ కెమెరాస్ వెరిఫై చేసుకొని అట్లాగనే ప్రీవియస్గా ఎవరెవరు చేశారు, ఎక్కడ దొంగతనాలు చేశారు, వాళ్ళ యొక్క కదలికలు మన దగ్గర ఏమున్నాయి అన్నది ఐడెంటిఫై చేసి మొత్తం 3 పర్సన్స్ని మనం క్యాచ్ చేయటం జరిగింది. ఆ ముగ్గురులో ఒక ఇద్దరినే ఈరోజు మీ ముందు ప్రొడ్యూస్ చేయటం జరిగింది. కారణం ఏమిటి అని అంటే వాళ్ళిద్దరు పేర్లు కూడాను గాబ్రియల్ అని చెప్పేసి ఒక అతను, బండారు నవీన్ అని, అందరిది కూడాను గురువాయిపాలెం పల్నాడు డిస్ట్రిక్ట్. మూడవ అతను ఈజ్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 years జువెనైల్ కనుక అతన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాం. ఈరోజు ఆ ముగ్గురు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు తాలూకా పోలీస్ స్టేషన్లో దొంగతనం చేసినటువంటి 8 మోటార్ సైకిల్స్, అట్లాగనే 1 టౌన్ ఏరియాలో చేసినటువంటి 5 మోటార్ సైకిల్స్, తర్వాత అట్లాగనే 2 టౌన్ లిమిట్స్లో చేసినటువంటి 3 మోటార్ సైకిల్స్, మనకు టంగుటూరులో లిమిట్స్లో జరిగినటువంటి 2 మోటార్ సైకిల్స్, అట్లాగనే అద్దంకి పిఎస్ లిమిట్స్లో దొంగతనం చేసినటువంటి 1 మోటార్ సైకిల్, మొత్తం 19ని కూడాను ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఈ మొత్తం విలువ కూడాను సుమారు 13,50,000 ఉంటుందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్. వీళ్ళని ఈరోజు ఇద్దరిని మేజర్ అయినటువంటి ఇద్దరును కూడాను రెగ్యులర్ కోర్టులోను తర్వాత జువెనైల్ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సైడ్ ఒక అప్పీలు పబ్లిక్కి, కొన్ని మోటార్ సైకిల్స్ ఇప్పుడు మనం వీళ్ళ ముగ్గురితోటి మాట్లాడితే మనకు తెలిసినటువంటి విషయం ఏమిటనంటే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసిందల్లా మెయిన్ ఏవైతే లాక్స్ వేయకుండా ఉంచారో వీళ్ళ దగ్గర కానీ లేదు అని అంటే బాగా స్ట్రీట్లో కానీ ఆ మోటార్ సైకిల్సే ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం జరిగింది. కనుక అందరూ కూడాను మళ్ళా వాళ్ళ మోటార్ సైకిల్ పట్ల కూడాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.